తెలంగాణలో లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ ను మరోసారి చావుదెబ్బ కొట్టాయి. 17 స్థానాల్లో కనీసం ఒక్కచోట కూడా కారు పార్టీ విజయం సాధించలేకపోయింది. దానితో పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరమైంది. మరోపక్క ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు పుంజుకున్నాయి. చెరో 8 స్థానాల్లో విజయం సాధించి భవిష్యత్ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల గెలిచింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, మెదక్లో రఘునందన్ రావు, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కొందరు నేతలు కూడా ఈసారి లోక్సభకు పోటీ చేసి గెలిచారు. పడి లేచిన కడలి తరంగల్లా లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ ఘన విజయం సాధించారు. రాజకీయంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆయన నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా ఏమాత్రం పట్టు సడలకుండా నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. స్వల్ప కాలంలోనే తిరిగి పుంజుకుని లోక్సభ ఎన్నికల్లో 2.12 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ గెలుపొందారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే నేతగా గుర్తింపు ఉన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 1.13 లక్షలకు పైగా మెజార్టీతో అరవింద్ విజయం సాధించారు. మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా ఆయనపై నమ్మకంతో అధిష్టానం మెదక్ లోక్సభ టికెట్ ఇచ్చింది. అక్కడ ఆయన గెలుపొందారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి వ్యూహం మార్చారు. మినీ ఇండియాగా పేరున్న మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిపై 3.86 లక్షల ఓట్ల మెజార్టీతో జయకేతను ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపొందారు. ఆయన మాజీ హోంమంత్రి జానారెడ్డి తనయుడు. ఆయన బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 5.59 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2011లో కడప లోక్సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్ సాధించిన 5.43 లక్షల ఓట్ల మెజార్టీ కంటే ఇది ఎక్కువ. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సమీప ప్రత్యర్థి నామ నాగేశ్వరరావును ఆయన ఓడించారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచారు. నాగర్ కర్నూలులో మల్లు రవి, జహీరాబాద్ లో సురేష్ షెట్కర్, పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ, మహబూబాబాద్ లో బలరాం నాయక్, వరంగల్లో కడియం కావ్య విజయం సాధించారు. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎప్పట్లాగే ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు.